హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిజిపిఏని పర్సంటేజ్గా ఏ విధంగా కన్వర్ట్ చేసి మనం ఏదైనా జాబ్ అప్లికేషన్ అప్లై చేస్తుంటే మనం పర్సంటేజ్ కన్వర్ట్ చేసింది ఏ విధంగా వేయాలి అనేది ఈ టాపిక్లో అయితే మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. చాలా విషయాలు అనేది నేర్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఎస్ఎస్సి మేము చూసుకున్నా కూడా అండ్ డిగ్రీ మేము చూసుకున్నా కూడా బిఎడ్ పీజీ ఇప్పుడు కామన్గా మనకి సిజిపిఓ అనేది మనకి స్కోరింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th క్లాస్లో 9.5 వచ్చింది. ఓకే, దీన్ని ఇప్పుడు కామన్గా ఏం చేస్తున్నారు ఫ్రెండ్, దీన్ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే 95% అనేది వేస్తున్నారు. ఇది రైటా అంటే ఇది రాంగ్. ఓకేనా? సో 9.5ని 95%గా కన్వర్ట్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ, ఎందుకంటే ఇది స్కోర్ ఎక్కువ అయిపోతుంటుంది. ఇది తప్పు. సో ఎలా వేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 8.5 సిజిపిఏ వచ్చింది, దీన్ని ఇంటూ 9.5తో మనము మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది పర్సంటేజ్. ఓకే, ఇంత ఫర్ ఎగ్జాంపుల్ 80.75 ఇది యాక్చువల్ అనమాట. ఓకే, ఇది రైట్ పద్ధతి, ఇది రాంగ్ పద్ధతి. ఎప్పుడైతే 8.5 మరి ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ వేసేసుకుంటే 85% వస్తుంది. సో ఇంటూ 9.5తో మనం చేస్తే ఎంత వచ్చింది, 80.75% అయితే వచ్చింది. సో ఈ విధంగా వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి 9.2% వచ్చింది అనుకుందాం, ఇంటూ సేమ్ 9.5తో మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, 87.40 ఇట్లా అనమాట. ప్రతిదీ కూడా మనకు వచ్చిన సిజిపిఏ ఏదైతే గ్రేడ్ పాయింట్స్ ఉంటుందో దాన్ని మల్టిప్లికేషన్ 9.5తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి వచ్చేదే కరెక్ట్ అయినటువంటి మనకి వచ్చిన పర్సెంటేజ్, వచ్చే పర్సెంటేజ్. అది ఎస్ఎస్సి కావచ్చు, బీఈడి కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు. ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు మాత్రం అది పర్టికులర్గా ఈ పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఓకేనా? క్లియరా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? అర్థం కాకపోయినా కూడా మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి, లేదా కామెంట్ అడగండి, నేను చెప్తాను. సిజిపిఏ ఇంటూ 9.5. ఓకే, చాలా సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. వీడియో చాలా మంది షేర్ చేయండి. చాలా మంది తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.